యూపీలో మా సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా జరిగిందో మీరు చూసేయండి. అబ్బో! సెలబ్రేషన్ అనడం ఎందుకులేండి. ఎందుకంటే పెద్దగా ఏం జరగలేదు. నార్మల్‌గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాను. సంక్రాంతి పండగంటేనే రంగుల ముగ్గులు, భోగి మంటలు, ఇంకా కోళ్ల పందాలు, ఎద్దుల పందాలు ఇంకా అబ్బో! చాలానే జరుగుతాయి. ఇక్కడైతే పెద్దగా హడావిడి ఏమి ఉండదు. నార్మల్‌గా జరుగుతది. ఈ సంక్రాంతికి నేను ఇక్కడే ఉండడం వల్ల మా పండగలో భోగి మంట లేకుండా పోయింది. అలాగే రంగుల ముగ్గులు కూడా లేకుండా పోయాయి. అదే ఒకవేళ క్వార్టర్స్‌లో ఉంటే ఈ పండగ సెలబ్రేషన్ అనేది ఇంకో లెవెల్‌లో ఉండేది. అంటే అక్కడ కూడా బాగానే సెలబ్రేట్ చేస్తారు. సివిల్‌లో కాబట్టి అంతగా ఏమి అనిపించట్లేదు నాకు హడావిడి. నార్త్ సైడ్ ఈ పండగ చేయరా అనంటే చేస్తారు. ఇక్కడ ఇంట్లో కిచిడి చేసేసి బ్రాహ్మణులకు కొన్ని ఐటెమ్స్ అయితే ఇస్తారనమాట. ఇక సంక్రాంతి అంటేనే మన ఇంటికొచ్చిన కొత్త పంటతో వంటలు చేసుకోవడం కదా! అలా అనుకోని మేబీ ఇస్తారేమో. క్వార్టర్స్‌లో అన్నా కొంచెం ధైర్యం చేసి బయట ముగ్గులేసేదాన్ని. ఇక్కడ ముగ్గేయాలనుకున్నా పెద్దగా కలర్స్ ఏం దొరకలేదు. అందుకనేసి నేను ముగ్గేయలేకపోయాను. అందుకే అలా పని కానిచ్చేసా. పండగ అనగానే మనకు మెయిన్ టాస్క్ వచ్చేసి టెంకాయ ఒలచడము. మా ఇంట్లో టెంకాయ ఒలచడానికి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇంకా ఆ పని నేనే చేయాలి. అందుకనేసి కటింగ్ బ్లేడ్ సహాయంతో తీస్తున్నా. ఇంతకు మీరంతా పండగ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి మీ అందరి పండగ సెలబ్రేషన్స్ ఇంతకంటే బెటర్‌గా ఉంటాయని నేను ఊహించుకుంటున్నా. మీరు సంక్రాంతి పండగకి దేవుడికి నైవేద్యంగా ఏం పెడతారో కూడా కామెంట్ చేయండి. మేమైతే బియ్యం పాయసం అయితే చేస్తాము. ఒకవేళ మేము ఇంటి దగ్గర ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యేలోపే టైం అయిపోతదనమాట. పూజకు ఇంకా లేట్ అయిపోతది. 10:30 అలా అయిపోతది. ఇక్కడైతే అంత ఫ్యామిలీ మెంబర్స్ లేరు కాబట్టి పూజ కొంచెం హడావిడి లేకుండా జరిగిపోయింది. నేను ఇంట్లో పూజ పూర్తి చేసుకొని మళ్ళీ మందిర్‌కి కూడా పోయొచ్చినాననమాట. ఇక్కడ మాకు దగ్గరలో ఒక శివ మందిర్ అయితే ఉంది. అక్కడికి పోయొచ్చినాము నేను, హనీ కలిసి. మందిర్‌కి పోయి వచ్చేంత వరకు స్వెటర్ ఏసుకోకుండా ఉందామని అలాగే వెళ్ళిపోయాను. అక్కడ ఉన్నంత వరకు చలేం అనిపించలేదు కానీ ఇంటికొచ్చిన తర్వాత చాలా చలి అనిపించింది. సో, ఇది మా సంక్రాంతి మినీ వ్లాగు. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేశారు కూడా కామెంట్ చేయండి. బాయ్.